తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన అన్నంగి విజయలక్ష్మి తన అన్న కుమారుడు ఉడతా చంద్రశేఖర్ దగ్గర 5 సంవత్సరాల క్రితం 3 ఎకరాల పొలం కొనుగోలు చేసి ఎక్కువ భాగం కట్టాను అని రిజిస్టర్ చేస్తే మిగిలింది కడతాను అని కోరాను. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు అని, ఇటీవల వేరే వ్యక్తులకు అమ్మేశాడని, నాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీను కోరుతున్నానని అన్నారు. నా పేరు పృథ్వీరాజ్. 2015లో మా మేనమామ కొడుకు దగ్గర పొలం కొన్నాము. అక్కడ ఇన్ని రోజులు మా స్వాధీనంలోనే ఉంది. అక్కడ పెళ్ళికని రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఇలా అమ్మేశారని తెలిసింది. ఏంటి అని ఇంటికి వెళ్తే మా మీదకే గొడవ వచ్చి ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పారు. ఇంకా కోర్టు నోటీస్కి కూడా సమాధానం లేదు. ఆ బాధతో మామూలుగా ఎన్నికల ముందు లో ఉడతా చంద్రశేఖరు, తండ్రి ఉడతా శ్రీనివాసులు, లేటు స్వయాన మా అన్న కొడుకే. చంద్రశేఖర్ దగ్గర 3 ఎకరాల పొలం కొన్నాను నేను. 3 ఎకరాల పొలం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే బ్యాంకులో కాగితాలు ఉన్నాయట, అవి తీసుకొని వస్తే చేయగలను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, బ్యాంకులో కాగితాలు తీసుకొచ్చాక చేస్తాను అన్నారు. ఆ లోన్ కట్టి కాగితాలు కూడా తీసుకొని వచ్చాను. తర్వాత చేయమంటే చంద్రబాబు నాయుడు చుక్క పెట్టేసి ఉన్నాడు, చుక్క తీసేసిన చేస్తాను అన్నాడు. మేము అగ్రిమెంట్లు, స్వాధీన అగ్రిమెంట్లు, ఆ దస్తావేజులు అన్నీ మా దగ్గర తెచ్చుకొని ఉన్నాం. ఈ మధ్య జగను చుక్క తీసేశాడు అన్నాక పాప పెళ్ళికని ఉంచుకొని నేను ఆ పొలాన్ని ఈ మధ్య చుక్క తీసేశారని చెప్పాక రిజిస్ట్రేషన్ చేయమంటే పాస్బుక్ ఇస్తే చుక్క తీస్తాను అని చెప్పి ఈ మధ్య పాస్బుక్ తీసుకెళ్ళి పొలాన్ని అమ్మేసుకున్నాడు. నాకు తెలియక పాపకి పెళ్ళి కోసం సంబంధాలు చూస్తా పసుపు కుంకాల కింద రాసిద్దామని ఆ పొలాన్ని పాప మీద రాసిమని చెప్పిపోతే ఆ పొలం గొడవకు వచ్చేసాడు. అవి ఏం చేసుకుంటావో చేసుకో, నేను ఇవ్వను, ఎవడో చెప్పుకుంటావో చెప్పుకో, ఎవడే నన్ను పీకలేడు, ఎవడే నన్ను పోలీసులు నన్ను ఏం చేయలేరు, ఎవడేం చేస్తాడు, ఆడకు చెప్పుకున్న చోటుకు చెప్పుకోకు అని నన్ను బెదిరించాడు. తర్వాత వచ్చి చూశాక అది అమ్మేసుకున్నాడని, గూడలి జితేంద్ర రెడ్డికి అమ్మేశాడని తెలిసింది. నేను పాప పెళ్ళికని ఉంచుకున్న ఆ పొలాన్ని నాకు తెలియకుండా అమ్మేసిన దానికోసం నాకు ఎక్కడైతే మోసం జరిగిందో అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసుకు, గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే నేను పురుగుల మందు తీసుకొని నా పేరు అమ్మగారింట్లో ఉడతా ఆదిలక్ష్మి, అత్తగారింట్లో అంగనీకు విజయలక్ష్మి పేరు. అక్కడే నా సూసైడ్ నోట్ రాసి పోలీసులు వాళ్ళకి ఇస్తే చిలుకూరు మండలంలో మా ఇక్కడ కాదన్నారు. నేను అక్కడికి వెళ్ళలేను అని అక్కడికి స్పృహ పడిపోయాను. నా బిడ్డకి న్యాయం చేయండి. గౌరవనీయులైన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి, తిరుపతి జిల్లా ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, ఎమ్మెల్యేల గారికి ఒక తల్లిగా మాతృమూర్తిగా అడుగుతున్నాను. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయండి. ఒకవేళ మీరు న్యాయం చేయకపోతే ఈ లోపలే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా బిడ్డకి న్యాయం చేయమని, నా పొలాన్ని నా బిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేయమని మేము లాయర్ నోటీస్ పంపినా కూడా
మీరు నోటీసులు కానీ ఇస్తే ఊరి దగ్గర ఎకరా పొలం ఉంది, ఆ పొలంలో కాలు పెట్టలేరని, ఆ పొలంలో సెంటు భూమి తీసుకోలేరు, దాన్ని రూపాయి కూడా అమ్ముకోలేరు, నేను రౌడీలు పెట్టుకొని ఉన్నాను, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేస్తారు అని బెదిరిస్తున్నాడు. నేను అలాంటివన్నీ నేను చేయలేదు. నాకు మీరే న్యాయం చేయండి, న్యాయం చేస్తారన్న ఆశతో ఉన్నాను. లేకపోతే మళ్ళీ నేను